యేసునామమునకే మహిమ కలుగునుగాక. దేవుడు తన కనికరం చొప్పున మరొక సందేశం ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకు సర్వగంతమైన యేసుకే చెందునుగాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి ఆమన స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామడు నాయన, సమాధాన గణపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత మాతో మాట్లాడండి. నీ కార్యక్రమం మా మీద ఉంచినందుకు వందనాలు దేవా. నీ సన్నిధిలో ఉండడానికి ఇచ్చినటువంటి భాగ్యానికే స్తోత్రం. నీ వర్తమాన చేత మాతో మాట్లాడడం, అర్థమవటం సహాయం దయచేయమని, పరిశుద్ధాత్మ సహాయం దయ మీరే మాట్లాడి నడిపించమని యేసునామమున నడుచున్నాం. హల్లెలూయా. సర్వగంతమై యేసుకే చెందునుగాక. ఆమేన్. నేడు మనం మాట్లాడకపోయే అంశం, శరీరానికి గుర్తు అయిన అమాలేకీయులను జయించాలంటే, శరీరానికి గుర్తు అయినటువంటి అమాలేకీయులు, శరీరానుసారులు అయినటువంటి వారి మీద మనం జయం పొందుకోవాలి అంటే, లోకాన్ని విడిచి నడిచే ఐక్య ప్రార్థన జయాన్ని ఇస్తుంది, విజయాన్ని ఇస్తుంది. ఈ విధమైనటువంటి జయ జెండాని మనం పట్టుకుని, విశ్వాసం అనే జయ జెండాని పట్టుకుని శరీరానుసారులను మనం జయించినట్లయితే, కనబడుతున్నటువంటి అంటే పాత నిబంధనల గ్రంథంలో రాయబడుతున్న అమాలేకులను గురించి, శరీరానుసారులైనటువంటి వారి విషయంలో ఇశ్రాయేలు ప్రజలు నాయకుడిని అనుసరించి నడిచినటువంటి విధానం బట్టి ఆ యొక్క సమాజము అమాలేకుల మీద విజయాన్ని సాధించారు. కాబట్టి ఆ విధంగా శరీరానుసారంగా ఉన్నటువంటి శరీర యుద్ధాన్ని జయించినటువంటి వారిని ఆత్మీయులైనటువంటి మనకి ఇక్కడ ఈ సందర్భం ఎంతో సహాయం చేస్తుంది. అంటే మనకి అర్థమయ్యే భాషలో తెలియజేస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్గా మనం ఈ విషయాన్ని చూసినప్పుడు వీరు ఎలా జయాన్ని పొందారు, ఇక్కడ వీరు చేసినటువంటి విషయం ఏంటి, ఇది మనం గుర్తుపట్టాలి. కానీ నేటి సమాజంలో చూసినట్లయితే అమాలేకుల మీద యుద్ధాన్ని కేవలం ఒక స్టోరీగా మాట్లాడతారే కానీ దేవుడి యొక్క గొప్పతనాన్ని చూపించి, అంటే దేవుడు చాలా గొప్పవాడు, వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మీద విజయాన్ని ఇచ్చాడు అని చూపిస్తారు. కానీ అది క్రొత్త నిబంధన విశ్వాసులైనటువంటి అన్యజనులైనటువంటి మనము ఏ విధంగా ఆత్మలో జరిగే యుద్ధాన్ని జయించాలో చూపించడానికి సాదృశ్యంగా ఇక్కడ ఇవ్వబడింది. ఎగ్జాంపుల్గా ఆ యొక్క సందర్భాన్ని మనకు తెలియజేశారు. కానీ దుర్బోధకులు, అబద్ధాన్ని ప్రేమించేవారు, అబద్ధ ధనాన్ని ప్రేమించేవారు ఇది సత్యాన్ని ప్రక్కన పెట్టేశారు. దుర్మార్గుడైనటువంటి అపవాది ఇచ్చే ఆశీర్వాదాలని, అంటే భూ సంబంధమైనటువంటి సంపద మీద చూపించే వాటి మీద దృష్టితోటి ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని తమకు కావాల్సిన విధంగా మలుచుకుంటూ దాన్ని క్యాష్ చేసుకుంటారు. కానీ ఇక్కడ సందర్భం మనకు తెలియజేసే చూస్తే ఈరోజు మనం తప్పక ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితే. మీరందరూ అయినా సరే ఆశ్చర్యపడాల్సిన విషయమే ఏంటంటే, నిర్గమాకాండం 17వ అధ్యాయము, నిర్గమాకాండం 17వ అధ్యాయము 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, ఇక్కడ అమాలేకుల మీద యుద్ధం జరిగినప్పుడు విజయం వచ్చిన తర్వాత ఆయన బలిపీఠాన్ని కట్టి యెహోవా ధ్వజము, నిస్సి అంటే ఏంటంటే ఇక్కడ రాయబడుతుంది ఫుట్ నోట్, ధ్వజము అంటే విజయానికి సంకేతమైనటువంటి జెండాని పైకెత్తారనమాట. విజయానికి సంకేతమైనటువంటి జెండాని పైకెత్తారు. దాన్నే ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే, యెహోవా నిస్సి అని ఆ ప్రాంతానికి పేరు పెట్టారు. ఈ యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము, జయ జెండా అన్న ఈ విషయాన్ని మనం చూసినప్పుడు 10 సార్లు సంఘంలో అరిస్తే సరిపోదు. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, నిస్సి, నిస్సి. ఈ యెహోవా నిస్సి అన్నది ధ్వజము అంటే ఇక్కడ ఏం చేయబడుతుందంటే, మనం ఆలకించినట్టయితే ఇక్కడ యెహోవా నిస్సి అని వారు పేరు పెట్టుటకు గల కారణం, దాని వెనకాల జరిగినటువంటి వారి యొక్క ఐక్యత, వారి యొక్క కమిట్మెంట్ ఏంటన్నది తెలియజేస్తూ వారు ఫైనల్గా పెట్టినటువంటి పేరే యెహోవా ధ్వజము ఇదని. నేడు కూడా మన విశ్వాస జీవితంలో విజయ ధ్వజము, విశ్వాస జెండాను, లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే అన్న జెండాను మనం పైకి ఎత్తాలంటే బ్యాక్గ్రౌండ్లో యేసుక్రీస్తు వారు చూపించినటువంటి విశ్వాస మార్గాన్ని అంగీకరించిన వారు జయ జెండాని పట్టుకుని ఈ లోకంలో జ్యోతుల వలె కనబడాలి. ఆయన దృష్టిలో
మనం ఆ విధంగా నడవాలని ఈ సందర్భం నిర్గమాకాండంలో రాయబడుతుంది. నిర్గమాకాండంలో శరీరానుసారులైనటువంటి వారు ఉన్న విధానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. రెఫీదీంలోకి వచ్చారు వీళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు. అమాలేకీలు వీరి మీదకి యుద్ధానికి వచ్చారు. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ఈ యొక్క రెఫీదీము వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి అమాలేకుల వరకు, రెఫీదీములో దిగి ఉన్నటువంటి వీరి మీదకి వచ్చినటువంటి అమాలేకీలు. అంటే ఈ అమాలేకీలు ఏంటంటే దేవుని యందు భయభక్తులు లేనివారు, దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా నిలబడేవారు. అమాలేకీలకు గుర్తు ఏంటంటే దేవుని ప్రజలంటే గౌరవించరు వీళ్ళు. దేవుడు అంటేనే గౌరవించరు, దేవుని ప్రజలంటే వీరికి ఇంకా కోపం. అంటే వీరిని నడిపిస్తున్నది అపవాది. ఇటువంటి వారిని ప్రేరేపిస్తుంది. వీరేంటంటే దేవుని భయం అంటే భయభక్తులు లేనటువంటి ప్రజలు అనమాట. దేవుని వెంబడించే వారిని కానీ, దేవుని ప్రజల్ని కానీ ఇబ్బంది పెట్టేవారు. ఈరోజు మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరో కాదు, మన శరీరమే. దానికి సాదృశ్యమైనటువంటి వారే ఈ అమాలేకీలు. ఆ శరీరాన్ని ఎలా జయించాలి? శరీరంలో ఉన్నటువంటి మనందరం కూడా ఏ విధమైనటువంటి జయ జీవితాన్ని పొందుకోవాలి, మన ఆత్మీయులము అని గ్రహించి ఏ విధమైనటువంటి విజయ మార్గంలో వెళ్ళి జయ కేతనాన్ని మనం ఎగరేయాలి, జయ జెండాని ఏ విధంగా, విశ్వాస జెండాని ఏ విధంగా ఎగరేయాలన్నది ఈ సందర్భం మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క అమాలేకీలు ఎవరో కాదు, ఏశావు యొక్క వంశంలో నుంచి వచ్చినటువంటి వారే. ఏశావుకి మనవడవుతాడు అమాలేకీలు. ఏశావు దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. అంటే ఏశావు యాకోబు పుట్టక మునిపే ఆయన నిర్ణయించాడు, ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన వీరిని ఏం చేశాడంటే ప్రక్కన పెట్టాడు. వారి సంతానం నుంచి వచ్చిన వారే వీళ్ళకి ఏ కమిట్మెంట్స్ ఉండవు. వీళ్ళకి ఏ విధమైనటువంటి లోకంలో చూసినట్లయితే తల్లిదండ్రులు ఉన్నవారు ఒకలాగా ఉంటారు, లేనివారు ఒకలాగా ఉంటారు. అంటే తల్లిదండ్రులు లేకపోయినా మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కానీ దేవుడు ఉన్నవాళ్ళు ఒకలాగా ఉంటారు, దేవుడు లేని వాళ్ళు ఒకలాగా ఉంటారు. దేవుడు ఉన్నవాళ్ళు భయభక్తులతో ఉంటారు, దేవుడు లేడనుకున్న వారు వాళ్ళే దేవుళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులే దేవుడు, వారికి ఉన్న బలమే దేవుడు. ఈ విధమైనటువంటి లోకంలో చూసినట్లయితే మనకు కనబడుతుంది. ఈ విధంగా చూసినట్లయితే లోకంలో మనకి ఈ విధంగా కనబడుతుంది. కానీ దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు ఎవరంటే ఈ అమాలేకీలు. వీళ్ళు దేవుని యొక్క సింహాసనానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. దేవుని ప్రజలైనటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు వారి బానిసత్వం నుంచి విడిపించి తీసుకువెళ్తున్నాడు. వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నాడు. అది ఇశ్రాయేలు ప్రజలను. అలాగే యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచినటువంటి మనలను మన బానిసత్వం నుంచి విడిపించి, అంధకారమైనటువంటి లోకం నుంచి విడిపించి పరమ కానానికి నడిపిస్తున్నాడు. మనకి వ్యతిరేకంగా నిలబడితే నేను చూసుకుంటానంటాడు ఆయన. మనం నడవాల్సింది ఏంటి? ఆయన మార్గంలో. ఇక్కడ అమాలేకీలు అన్నవారు ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తే ఆయన ఆత్మీయుడిగా ఉన్నటువంటి ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఈ శరీరానుసారులతో ఆయన ఏ విధమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నాడో ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయాలు బట్టి మనము చూడొచ్చు. ఈ అమాలేకీలు రాకముందు ఇశ్రాయేలు ప్రజలు ఒక 6 కార్యాలు జరిగినాయి వాళ్ళ మధ్యలో. వారు ఏం చేశారంటే 6 కార్యాలు ఏంటంటే సముద్రము పాయలుగా అయింది. రెండవదిగా చూస్తే ఐగుప్తు సైన్యము సముద్రంలో మునిగిపోయింది. పాటలు పాడుకుంటూ సంతోషిస్తూ బయటకు వచ్చారు. ఈలోపు వారికి చేదు నీళ్లు ఎదురయ్యాయి. మారా నీరు మధురంగా మార్చబడింది. మన్నా పూరేళ్ళు అంటే మాంసం కావాలని సణిగారు. అలాగే నీళ్లు కావాలని చెప్పి సణిగారు. ఈ విషయాలన్నీ కూడా జరిగి ఇక్కడ అమాలేకీలు వీరి మీదకి యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధానికి వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భం ఏం జరుగుతుందంటే, యుద్ధం వీరి దగ్గరికి వచ్చినప్పుడు వీరు భయపడిపోయారు. అసలు వీళ్ళకి యుద్ధం అంటే తెలియదు, బానిసలుగా బ్రతికారు. అందుకే దేవుడు వీరిని ఏమంటాడంటే, కానాను ప్రాంతానికి వెళుతున్నప్పుడు మీకు మధ్యలో అంటే కానాను ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి వారిని జయించాలంటే, అక్కడ ఉన్నటువంటి వారిని అమోరీలనే కానీ 7 జాతుల వారిని జయించాలంటే అక్కడ ఎదుర్కోవాల్సినటువంటి యుద్ధాలు అనేకమైన ఉంటాయి. కాబట్టి వీరు యుద్ధాలు చూసినప్పుడు పరిగెత్తుకు పారిపోకుండా ఉండటం కోసం వీరేంటంటే యుద్ధ నైపుణ్యాన్ని నేర్పడం కోసం దేవుడు వారిని నడిపిస్తున్నట్టుగా మనము చూడగలం. వారి గురించి చెప్పబడుతున్నటువంటి మాట 11వ అధ్యాయం ఇంచుమించుగా నిర్గమాకాండంలో చూడగలం. వారి గురించి రాస్తాడనమాట.
అలాగే వీళ్ళకి యుద్ధం ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి 17వ అధ్యాయము 8 నుంచి 14 వరకు ఉన్నటువంటి 16 వరకు ఉన్నటువంటి వచనాల్లో రెఫీదీం పట్టణంలో అమాలేకీయులు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. అమాలేకీయులు ఎవరంటే శరీరానికి గుర్తు అనమాట. వీరు ఎవరంటే దేవునికి భయపడరు, దోచుకొని శరీరాన్ని పోషించుకునేవారు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవునికి లోబడి దేవుని గైడ్ లైన్స్లో దేవుడు చెప్పిన ప్రకారం నడుస్తూ కానానికి వెళుతున్నటువంటి వారి ఉన్నటువంటి బానిసత్వం నుంచి విడిపించబడి కానాను ప్రాంతంలోనికి పాలుదెనులు ప్రవహించే ప్రదేశం అంటే శ్రేష్టమైనటువంటి ప్రదేశానికి వెళుతున్నటువంటి వారు. అయితే వీరు యుద్ధాలు చేయలేరు కాబట్టి దేవుడు వచ్చి యుద్ధం చేస్తున్నాడు. అది ఇక్కడ తెలియజేస్తుంది. 8వ వచనం 17వ అధ్యాయం 8వ వచనము నిర్గమాకాండము. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనని యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. రేపు జరగబోయే యుద్ధాన్ని గురించి తెలియజేస్తున్నాడు ఆయన. రెఫీదీములు ఇశ్రాయేలు యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచుకొని తీసుకుని వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. నేను ఆ దేవుని యొక్క కర్ర చేత పట్టుకుని నిలబడతానని మోషే యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ కింద ప్రాంతము కొండ ప్రాంతం పైన వీరుంటే కింద యుద్ధం జరుగుతుందన్నమాట. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు మోషేతో పాటు అహరోనును హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా నుండెను. ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయం మనం చూసినట్లయితే యెహోషువ కనబడుతున్నాడు, మోషే గారు కనబడుతున్నాడు, తర్వాత అహరోను హూరు కనబడుతున్నారు, అలాగే ఇశ్రాయేలు ప్రజలు కనబడుతున్నారు, యుద్ధ సన్నద్ధులు కనబడుతున్నారు. వీరందరూ ఉన్నప్పటికీ మోషే తన కర్ర పట్టుకుని కొండపైకి వెళుతున్నాడు. ఈయనతో పాటు ఇద్దరు తీసుకుని వెళుతున్నాడు. నాయకుడికి ఉన్నటువంటి లక్షణం ఇది. నాయకుడిగా ఉన్నటువంటి ఆ నాయకుడు ప్రజలకు జయాన్ని ఇచ్చే నాయకుడు నిలబడే విధానాన్ని మనం ఇక్కడ చూడగలం. అహరోను హూరులతో పాటు కొండ శిఖరం ఎక్కారనమాట. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. జరుగుతున్నప్పుడు మోషే చేతులు ఆకాశము వైపు ఎత్తాడు. తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలుకు గెలిచిరి. అలాగే మోషే చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మరి అలాంటప్పుడు మోషే ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన చేతులు ఎత్తడం వల్ల యెహోషువ వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్ సైన్యం ఏం చేస్తుంది? ఇశ్రాయేల్ సైనికులుగా ఉన్నటువంటి వారితో విజయాన్ని పొందుకుంటున్నారు. కానీ చేతులు దించగానే ఎవరు విజయం పొందుకున్నారు? అమాలేకీయులు విజయం పొందుకుంటున్నారు. చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు జయాన్ని పొందుతున్నారు. చేతులు దించేసినప్పుడు ఎవరు? ఈ యొక్క అమాలేకీయులు వీళ్ళు విజయం పొందుతున్నారు. ఇప్పుడు మనం ఎంతసేపు చేతులు ఎత్తగలం? ఒక 10,000 మంది 10,000 మంది యుద్ధం చేసుకున్నప్పుడు ఎంతసేపు సాగుతుందా యుద్ధం? కనీసం 5-6 గంటలన్నా సాగింది సుమారుగా. ఇంకెక్కువే సుమారుగా, తక్కువలో తక్కువ చూసుకున్నా. అలాంటిది ఎంతసేపు మోషే గారు చేతులు ఎత్తి పట్టుకోగలడు? అలాగా చేతులు ఎత్తి ఒక మనిషి సామాన్యుడు వల్ల ఎలా అవుతుంది? ఈ లోకంలో చూసినట్లయితే దుర్బోధకులు ఏం చెప్తారంటే 5 గంటలు కూడా ఎత్తగల కృపను దేవుడు ఇస్తాడు, సో ఎలాగన్నా చేస్తాడు అని చెప్తారు. కానీ జనరల్గా మనం ఆలోచించినట్లయితే సాధ్యం కానటువంటి విషయాన్ని సాధ్యం కాదు, దేవుడికి అన్ని సాధ్యమే, కానీ ఇది సాధ్యం కాదు. కానీ చేతులెత్తి నిలబడుతున్నటువంటి మోషేని చేతులెత్తి ఎంతసేపు ఆయన అట్లా నిలబడలేడు. కాబట్టి అహరోను హూరులు ఆయన చేతులకు సపోర్ట్ చేశారు.
చెరో ప్రక్కన చేతులు పట్టుకుని అవి క్రిందకి పడకుండా వారు ఏం చేశారంటే మోషేను ఒక రాయి మీద కూర్చోబెట్టి వారు ఆ చేతులు పట్టుకున్నారు. 11వ వచనం, 17వ అధ్యాయం 11వ వచనం, నిర్గమకాండం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుగా దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కనో ఒకడు ఆ ప్రక్కనో అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా నుండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థ గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరములకు యుద్ధమనెను. అంటే ఫుట్నోట్లో దేవ సహాయము, దేవుని యొక్క సహాయము చేత తరతరములకు అమాలేకీలతో యుద్ధమనెను. కానీ అమాలేకీలను భూమి మీద లేకుండా చేస్తానన్నాడు, ఉండకూడదని చెప్పాడు ఆయన. మనం చూసినట్లయితే ఈ అమాలేకీల గురించి నిర్గమకాండం 25వ అధ్యాయం దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ చూడగలం. అమాలేకీలు అన్న వాడిని ఉంచకూడదు, మన మధ్యలో ఉంచకూడదు. అమాలేకీలను మన మధ్యలో ఉంచకూడదు అంటే శరీరానుసారులను వారికి మనం దూరంగా ఉండాలి. క్రైస్తవుడు అన్నటువంటి మనందరం కూడా వాళ్ళని నిర్మూలన చేయాలి. వారందరూ ఎవరు? శరీరానుసారులు అంతా ఎవరు? భూలోకంలో ఆస్తులు సంపాదించుకుందాం, పొలాలు సంపాదించుకుందాం, కోట్ల రూపాయలు సంపాదించుకుందాం, వీళ్ళందరూ కూడా శరీరానుసారులు. పెద్ద జనాన్ని చర్చిలు కట్టుకుందాం, విస్తార జనాన్ని సంపాదించుకుందాం, ఆ ఊర్లు తిరుగుదాం, ఈ ఊర్లు తిరుగుదాం, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మొత్తం తీసుకొచ్చి మొత్తం మనం దగ్గరికి కలిపేసుకుందాం, మనమే గొప్పగా ఉందాం అనుకునే శరీరానుసారం ఆత్మీయ విషయాన్ని గుర్తుపట్టలేరు వాళ్ళు. కాబట్టి శరీరమైనటువంటి కోరికలు కలిగి ఉంటారు, వారే అమాలేకీయులు. కాబట్టి వీరిని మన మధ్యలో ఉండకూడదు. వీరు తిరుగుబాటు చేయ ప్రజలు, దేవుని నిబంధనను తృణీకరించేవారు. ఇటువంటి వారి విషయమై మనం ఖచ్చితంగా అవేర్నెస్ కలిగి ఉండాలి. శరీరానుసారంతో సహవాసం చేయకూడదు. భూలోకము పరలోకము రెండు కావాలన్న వారితో కూడా చేయకూడదు. భూలోకమే కావాలన్న వారితో కూడా చేయకూడదు. ఒక విధంగా అది చేసినా పర్వాలా, వాళ్ళు తెలియక చేస్తున్నారు. భూలోకం పరలోకం రెండు కావాలని చర్చికి వస్తారే, వాళ్ళతో అసలు చేయకూడదు. సహవాసం అని ఖచ్చితంగా చెప్తుంది. అది పౌలు గారు రాస్తాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, మీరు శరీరానుసారులు మీ సహోదరులైనటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి, సంఘంలో ఉన్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. వారు ఆత్మానుసారంగా ఉన్నారా, శరీరానుసారంగా ఉన్నారో చూడండి. లోకాన్ని వైపు చూస్తున్నారా, పరలోకం వైపు చూస్తున్నారా? లోకం అంటున్నారా, వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. చర్చికి వచ్చి కూడా వారు ఈ మాటలు చెప్పేవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. శరీరానుసారంగా ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవుడు ఉండకూడదు. ఈ అమాలేకీలు మన మధ్యలో ఉండకూడదు, వారికి మనం దూరంగా ఉండాలి. వారెవరు? ఏశావు పిల్లలే, అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారులే ఏశావు, యాకోబు. ఆయన యాకోబునే ప్రేమించాడు. ఆయన యందు భయభక్తులు గల వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఆయన మాట విని ఆజ్ఞను అనుసరించే వాళ్ళని ఆయన ప్రేమిస్తాడు. ఈ యొక్క ఏశావు పిల్లలు అవ్వచ్చు, అబ్రహాం గారికి మనవడు అవ్వచ్చు, అయినా సరే ఎక్స్క్యూజ్ చేయలేదు. ఆయన చెప్పింది చేస్తాడు, ఆయన చెప్పింది మనం చెయ్యాలి. అమాలేకీలతో ఎప్పుడు మనకి యుద్ధం ఉంటుంది, మన శరీరంతో మనకి ఎప్పుడు యుద్ధం ఉంటుంది. మన శరీరమే మనలను పాతాళానికి తీసుకువెళ్ళిపోయే ఒక సాధనం అది. కాబట్టి ఈ అమాలేకీలను మన మధ్యలో ఉండకూడదు. మన శరీరానికి ప్రాముఖ్యతనిచ్చే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. శరీరాన్ని నలగగొట్టుకోవాలి. అలాగని చెప్పి ఉపవాసాలుండి రకరకాలే చేసి శ్రమ తెచ్చుకోమని చెప్పట్లే. శరీరానికి మొదటగా అబద్ధధనాన్ని ఎక్కువగా కూర్చిపెట్టద్దు, విస్తారంగా కూర్చుకోవద్దు. తినుము త్రాగము సుఖించుమని దాన్ని ఆ స్టేజ్కి తీసుకెళ్ళద్దు. కష్టపడండి, పని చేయండి,
శ్రమించండి. మరి దేవుడు బయటికి పంపించింది దేనికి? ఆదామనవతో ఏం చెప్పాడు? మీరు బయటికి వెళ్ళిపోండి, నేను తింటా ఉండండి, బయటికి వెళ్ళి అన్నీ ఉన్నాయి కదా అన్నాడా? కష్టపడతాడు, నువ్వు శ్రమిస్తావు, మీరు శ్రమించాల్సిందే, కష్టపడి తెచ్చింది తినాల్సిందే చెప్పాడు కదా అక్కడ. కష్టపడి తినండి, కూర్చుకోమాకండి, ఎందుకంటే అది ఉండేది కాదు. ఉంచుకుంటే వల్ల అది మిగలదు అది అని కూడా సాదృశ్యంగా మన్నా గురించి మనం చూసిన సందర్భం కూడా చూడవచ్చు. కాబట్టి అమాలేకీయులు అనేటువంటి ఈ శరీరానుసారాలను మనం జయించాలి. విశ్వాస జీవితంలో ఈ శరీరాన్ని జయించడం ఎలాగో ఇక్కడ అమాలేకీయుల విషయంలో మనకు తెలియపరచబడుతుంది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకిచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశం క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను, ఇది మరిచిపోవద్దు. ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అమాలేకీయులను అంటే అక్కడ కనబడుతున్నటువంటి అమాలేకీయులు వారి మధ్య ఉండకూడదు. ఈరోజు విశ్వాస జీవితంలో మనం వచ్చిన వారికి మధ్యలో శరీరానుసార్లు ఉండకూడదు. భూమి కింద అమాలేకీయుల పేరు తుడిచివేయబడును, ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయబడు. ఈరోజు సత్యముగా లోకాస్తులను సంపాదించుకోకుండా దేవుడి కొరకు ఎదురు చూస్తున్న వారు తమ శరీరాలను త్యజించిన వారు, అంటే శరీరాల కోసం ఇన్సూరెన్స్ చేసుకోలేదు, అలాగే ఆస్తులు సంపాదించబెట్టలేదు. ఈ విధమైనటువంటిది చేయకుండా నిలబడిన వారే ఎవరు? వాళ్ళు అమాలేకీయులను జయించిన వారు. సమస్తాన్ని ఇన్సూరెన్స్ చేసుకుని ఆ శరీరానికి సంబంధించిన ఆస్తులను ప్రజలను అన్నీ కూడబెట్టుకున్న వారు, ఇంకా అమాలేకీయులను ఉంచిన వారు. ఇక్కడ అమాలేకీయులను వాళ్ళ పేరు తుడిచివేయబడ్డారు. అలాగే జరిగింది అక్కడ. ఆయన అమాలేకీయులు ఇంకా లేరు. అమాలేకీయులు వీళ్ళ మీదకి వచ్చినందుకు అమాలేకీయులకు సంబంధించినటువంటి జాతి అంతా కూడా లేకుండా పోయింది. భూమి కింద తుడిచివేసి పెట్టాడు ఆయన. అదే మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథం, సమూయేలు రాజు గారు కానీ తర్వాత దావీదు గారి ఎవరైనా సరే లేకుండా నిర్మూలము చేసేసారు వాళ్ళని. అలాగే ఆకాశం క్రింద వారి పేరు ఉండకూడదు. ఇది అమాలేకీయులను గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు అనమాట. 15వ అధ్యాయం సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథము 15వ అధ్యాయము. ఇక్కడ అమాలేకీయులతో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని దాని గురించి చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూడగలం. 15వ అధ్యాయం 1 నుంచి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారికి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయము అని చెప్పాను. ఇక్కడ సమూయేలుకి తెలియజేస్తున్నాడు, రాజుగా అభిషేకించుటకు యెహోవా నన్ను పంపారని. సమూయేలు ఈ యొక్క సౌలుతో చెప్తున్నాడు. అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజల విషయమై ఏం చేశారో ఆ విషయాన్ని తెలియజేస్తూ అమాలేకీయుల విషయమై ఆయన చెప్తున్నాడు అనమాట. ఇశ్రాయేలుకు చేసిన దాన్ని నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరు కదా. అంటే ఇక్కడ వీరు కనాను ప్రాంతానికి చేర్చబడ్డారు, మరలా రాజు కావాలని అడిగారు. రాజుగా ఈ యొక్క సౌలుని దేవుడు ఏర్పాటు చేశాడు. వారు కోరుకున్న రాజును ఆయన ఏర్పాటు చేశాడు.
ఆ రాజుకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, వీరు ఇశ్రాయేలు ప్రజలకు మార్గములో అమాలేకీయులు ఏం చేశారంటే మార్గమందు వారికి విరోధులై మార్గమందు వారికి వచ్చి అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. వారు వచ్చారు అంటే చరిత్ర ఉంది, చరిత్ర ప్రకారం ఇట్లా అవుతుంది కదా. ఈ సమూయేలుకు ప్రత్యక్షపరచబడినటువంటి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు, సౌలుకి తెలియజేస్తున్నాడు. వారి విషయమై ఏం చెప్తున్నాడంటే, కనికరింపక అమాలేకీయులను హతము చేయము. 15:3 మొదటి గ్రంథం, సమూయేలు గ్రంథం. నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, యుద్ధులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటిని హతము చేసి వారికి కడిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయము అని దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ ప్రజలకు తెలియజేస్తున్నాడు. మనం గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే, మానవరీత్యగా మనం ఆలోచన చేయమాకండి. ఇక్కడ కనబడుతున్నటువంటిది ఏంటంటే, వీరు శరీరానుసారులు, భూమికి దేనికి పనికిరానటువంటి వారు. దేవుడు మాట విననప్పుడు దేవుడు ఎటువంటి వారినన్నా తీసేస్తాడు. చిన్నపిల్లలేంటి, పెద్దోళ్ళేంటి, అదేంటి ఇదేంటి అని చెప్పి సానుభూతులు చూపిస్తూ ఉంటారు. కానీ పాత నిబంధన గ్రంథము యుద్ధంలో జరుగుతున్నటువంటి సందర్భాలను మనం చూసినట్లయితే ఇవి ఎంత కఠినంగా ఉన్నాయో అని ఇక్కడ చదువుతూ దేవుడు హంతకుడు అది ఇది అని చెప్పి దేవుడిని దూషించేవారిని మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. కానీ ఆయన చెప్తున్నాడు, వారు మార్గానికి అడ్డం వచ్చారు. ఈరోజు క్రీస్తు మార్గానికి అడ్డం వస్తున్నారు. అబద్ధతనాన్ని ప్రేమించి దుర్బోధకులు ఎవరి మార్గానికి అడ్డం వస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు వారి మార్గానికి అడ్డం వస్తున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని పాడు చేస్తున్నారు. వారు సత్య మార్గాన్ని ఆయన చూపిస్తే అబద్ధ మార్గంలోకి తీసుకెళ్తున్నారు. పరలోకానికి నడిపే మార్గాన్ని చూపిస్తే, పరమకాణానికి చూపిస్తే మరలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూ టర్న్ తీసుకుని మరలా భూమార్గానికి తిప్పుతున్నారు. వారు చెడిపోయింది కాక, వారు అబద్ధాలు ఆడేది కాక, వారు మోసాలు చేసేది కాక, ఎదుటున్న వాళ్ళు కూడా అబద్ధాలు ఆడతారు, ఎదుటున్న వారు కూడా మోసాలు చేస్తారు. మీరు అంతే, మేము అంతే, మనందరం అంతే అంటారు. మరి అంతే అంత డబ్బు మనకు కూడా ఉండాలి కదా, అంతే సంపాదన ఉండాలి కదా ఎదురున్న వాళ్ళకు కూడా. మనం అబద్ధికులతో కలుపుకోమాకండి. అమాలేకులు మన మధ్యలో ఉండకూడదు. కానీ వారిని మనము కాదు, ఆయన టైంలో వారిని మన ముందు నుంచి తొలగిస్తాడు. తప్పించే వరకు వారు చేసుకుంటారు. ఆయన చూడండి, అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. మార్గంలో కనానుకు వెళ్తున్నటువంటి మార్గంలో వచ్చారు కదా, అడ్డం వచ్చారు కదా. ఆ అడ్డం వచ్చినటువంటి వారిని వారితో పాటు ఉన్నటువంటి ప్రజలు మొత్తం అమాలేకీయులు ఎవ్వరు మిగలటానికి వీల్లేదు. వారి ఆస్తులు కూడా మిగలటానికి వీల్లేదు. రేపొద్దున దుర్బోధకుల ఆస్తులు కూడా మొత్తం కాల్చివేయబడతాయి. మొత్తం సమూల ధ్వంసం అయిపోతాయి. ఇక్కడ రాయబడుతుంది, ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలి. మార్గంలో ఉన్నాము, పరలోక మార్గంలోకి వెళుతున్నటువంటి వారు మనందరం కూడా. ఇక్కడ సమూయేలు చెప్తున్నాడు సౌలుతోటి, ఈ విధంగా నిన్ను అభిషేకిస్తున్నాను, వీరిని నీవు నిర్మూలించాలి. ఈయన అభిషేకించబడి రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము, యెహోవా చెప్పిన మాట వినుము. వినాల్సిందే. ఆయన ఏం చెప్తున్నాడో మనం వినాలి. సమూయేలు చిన్నప్పుడు చిత్తం ప్రభా చెప్పు, నీ దాసుడు వింటున్నాను అన్నాడు. వినాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అమాలేకుల విషయమై మొత్తం వివరంగా రాస్తున్నాడు. ఏ పశువులు కూడా ఉంచటానికి వీల్లేదు, ఏమి మిగలటానికి వీల్లేదంటే. అయితే 4వ వచనం, 15వ అధ్యాయం 4వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. అంతటా సౌలు జనులను పోగు చేసి తేలాయిములో వారిని లెక్క పెట్టగా కాలు బలము 2 లక్షల మంది, యూదావారు 10,000 మంది ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకుల పట్టణంలోనికి ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండిరి. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసి ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పోవుడని కెనీయులకును వర్తమానం పంపగా, కెనీయులు అమాలేకులలో నుండి వెళ్ళిపోయిరి. అంటే వేరే జాతి వారు వీళ్ళతో మధ్యలో ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోండి. ఇశ్రాయేలు ప్రజలకి మీరు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు మీరు ఉపకారం చేశారు కాబట్టి మీరు వెళ్ళిపోండి, ఉపకారం చేశారు కాబట్టి వెళ్ళిపోండి, పక్క వెళ్ళిపోండి. ఇప్పుడు కెనీయులు ఏమయ్యారంటే వెళ్ళిపోయారు. తరువాత
సౌలు అమాలేకీలను హవీలా నుండి ఐగుప్తు దేశ మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకుల రాజైన అగాగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేశాను. సౌలును జనులను కూడి అగాగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక సౌలు చూడండి, ఇక్కడ చేస్తున్నటువంటి విషయం మనకి చూస్తాం. సౌలు జనులను కూడి అగాగును గొర్రెలలోను గడ్లలోను కొవ్విన గొర్రె పిల్లను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి వాటిని అట్లా ఉంచి పనికిరాని నీచపు పశువులన్నిటినీ నిర్మూలం చేసిరి. బలిష్టమైన వాటన్నిటిని కూడా ఉంచేశాడు. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది: సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెలు అరుపులు ఎడ్ల రంకెలను ఎక్కడివని అడిగాను. దేవుడిని గురించినటువంటి యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చితినన్నాడు. నెరవేర్చాను అంటున్నాడే కానీ ఇక్కడ అరుపులు వినపడుతున్నాయి, ఎడ్ల రంకెలు వినపడుతున్నాయి, ఎక్కడివి అని సమూయేలు అడుగుతున్నాడు సౌలుని. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలిని అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలము చేసితిమి అనగా సమూయేలు నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగినంపినప్పుడు నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేయగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజుగా అగోగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీలను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చితిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట ఎను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాని విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటతో సమానం. అలాగే మూర్ఖత అగపరచుట మాయా విగ్రహమును దేవతలను పూజించుటతో సమానము. ఏంటది? మూర్ఖత అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయకుండా ఉండటం మూర్ఖత. అది విగ్రహారాధనతో సమానం అంటున్నాడు, పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. ఇక్కడ అమాలేకీలను ఆయన నిర్ణయించుకున్న విధంగా ఉండనీయకూడదని రాజుగా ఏర్పాటు కావాలన్న ఆ ప్రజల కొరకు ఆ ప్రజల పక్షాన ఉన్నటువంటి రాజుకి అప్పచెబితే ఆ రాజు చేసినటువంటి విషయం ఏంటంటే దేవునికి బలిపీఠం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన
నువ్వు బలులు అర్పిస్తున్నావో, ప్రార్థనలు చేస్తున్నావో, గంటల గంటలు ఉంటున్నావో, ఉపవాసం ఉంటున్నావో, ఉపవాస ప్రార్థన చేస్తున్నావో, లేనిపోయిన ప్రార్థనలన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఆయన మాట ఏం చెప్పాడు, నువ్వు మాట వినాలి కదా. మాట వినకుండా ఏం చేస్తే ఏం లాభం అడుగుతున్నాడు సమూయేలు. నువ్వేం చేస్తున్నావు? దేవుడు దాని గురించి సంతోషిస్తాడా? ఆయన ఏం చెప్పాడు నీకు అర్థం కావట్లేదా? వివరంగా ఇక్కడ రాశాడు కదా, ఎన్ని పాయింట్లు రాశాడు ఆయన. 15వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయము, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినది బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పారు. అమాలేకుల ప్రజలే కాదు, అక్కడ ఉన్నటువంటి వారి సంపదను కూడా మొత్తం నిర్మూలం అయిపోవాలి. ఆ విధంగా చెయ్యమని చెప్పి పంపించారు. ఈ అమాలేకులు చేసింది ఏంటి? దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. దేవుని ప్రజలైనటువంటి వారు మార్గంలో వెళుతున్నారు, వాళ్ళు కనాను మార్గంలో వెళుతున్నారు, అలసిపోయి ఉన్న వారిని వారు పట్టుకొని వారిని చంపారంట. వారి మార్గంలో వెళుతున్న వారు అలసిపోయారు. యేసుక్రీస్తు వారి మార్గంలో వెళ్తున్న మనందరం కూడా అలసిపోతున్న వారిని చూసి ఏమంటున్నారు తెలుసా? మీరు దేవుడిని నమ్ముకున్న వారు కాదు, మీ పక్షాన దేవుడు లేడు అని చెప్పి మాటలతోటి తప్పుడు మార్గంలోకి లాగుతూ, లోక ఆశీర్వాదాలు ఉంటేనే మీరు దేవుడిని నమ్ముకున్నట్టు, దేవుడు మీతో ఉన్నట్టు అని చూపిస్తూ, దుర్బోధకులు, అబద్ధధనాన్ని ప్రేమించేవారు ఆ విధంగా సత్య మార్గంలో వెళుతున్న వారిని తప్పు మార్గంలోకి లాగుతున్నారు. అటువంటి వారిని లేకుండా నిర్మూలన చేసే రోజు వస్తుందని దేవుడు తెలియజేస్తున్నారు. మానవులకు అంతము సంభవింపబోతుంది. దేవుని మార్గానికి వ్యతిరేకంగా నిలబడుతున్న వారు ఎవరైనా, అది క్రైస్తవులైనా బయట వారైనా ఎవరైనా సరే, క్రీస్తు మార్గంలో వెళ్తున్న వారికి ఆటంకం కలిగిస్తే ఆయనే ప్రత్యక్షమవుతాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు జరుగుతున్నటువంటి ఈ రెఫీదీములో జరుగుతున్న యుద్ధంలో యెహోషువ యుద్ధంలో ఉంటే మోషే, అహరోను, హూరులు ప్రార్థనలో ఉన్నారు. ఈ విధముగా ఐక్య ప్రార్థన వీరందరికీ కలిపి విజయం ఇచ్చింది. ఎవరు కూడా సమానముగా ఉన్నారు. ఇక్కడ మోషే, అహరోను, తర్వాత హూరు. మోషే చేతులు ఎత్తితే ఆ చేతులకు సపోర్ట్గా వీరి చేతులు కూడా ఎత్తి పట్టుకున్నారు. వీరి చేతులు నొప్పి పుడతాయి, అయినా అందులో పాలు పొందారు. అలాగే క్రైస్తవ సమాజం కూడా ఐక్యతతో ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యతకు సాదృశ్యం ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చినటువంటి బంధమే ఐక్యత అనే బంధము. ఆ బంధాన్ని కలిగిన వారమే మన విశ్వాస జీవితం ముందుకు సాగాలి. అందుకని అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ మనం వెళ్ళాలి. ఆత్మ కలిగించే ఐక్యత అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమందు బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటందు శ్రద్ధ కలిగిన వారై. శ్రద్ధ, ఐక్యత కొరకు శ్రద్ధ కావాలి. ఐక్యత ఎలా వస్తుంది? మోషే చేతులెత్తాడు. మోషేను పట్టుకున్నటువంటి అహరోను చేతులెత్తి పట్టుకున్నాడు 2 చేతులతోటి. అలాగే ఒక చేతిని, అలాగే హూరు పట్టుకున్నాడు. వీరందరూ కూడా విజయంలో ఉన్నారు. కింద యెహోషువ ప్రజలు యుద్ధంలో ఉన్నారు, వీరున్నారు. మొత్తం అందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు సత్య మార్గంలో ఉన్న వారందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. వారందరూ కూడా ఎలాగుండాలంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారే. భూలోకాస్తులు సంపాదించుకుని శ్రద్ధగా దాచుకుని బాగా జనాలకి సువార్త చెప్తున్నారు, మేము పెద్ద చర్చిలు కడుతున్నాము, మా కుటుంబం ఏం మంచిది, మిగతా వాళ్ళందరూ వేస్ట్, మాకు ఎవ్వరు సహాయం చేయలేదు. ఈరోజు మోషే అనగలడా? దేవుడే సహాయం చేశాడు. అయితే నేను చేతులెత్తి నిలబడగలటకు ఎవరున్నారు? అహరోను, హూరు నాకు సపోర్ట్ చేశాడని చెప్తాడు. కానీ ఈరోజు దుర్బోధకులు, మా కుటుంబం ఏముంది, మిగతా వాళ్ళు ఎవరూ లేరు, మేమే కష్టపడ్డాము, మిగతా వాళ్ళు ఎవరు మాకు చేయూతనివ్వలేదని చెప్పుకుంటారు. ఎవరిది? దేవుడే చేశాడని చెప్పుకుంటూ వారే గొప్పవారు అని చెప్పుకుంటారు. అంటే ఇక్కడ దేవుడు కూడా లేడు. కాకపోతే ఇక్కడ ప్రజలు దేవుడు నమ్ముకుని వచ్చారు కదా, కొన్ని రోజులు అయితే దేవుడు కూడా లేడు, మేమే, మా కుటుంబమే చాలా కష్టపడ్డాము, దేవుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు, మా దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది, ఆయనే దేవుడు మాకు అంటున్నారు. అహరోను, హూరు చేతులు ఎత్తి పట్టుకుంటే అది ఐక్యత. శరీరానుసారంగా ఉన్నటువంటి రోజుల్లో శరీరానుసారులైనటువంటి వారు వచ్చి యుద్ధం చేస్తుంటే
ఆత్మానుసారులైనటువంటి వారు, ఐక్యతను కాపాడుకుంటున్న వారు ఒక శత్రువు మీద యుద్ధాన్ని చేస్తున్నారు. అమాలేకులన్న శత్రువు మీద యుద్ధం చేయడానికి మనకు ఐక్యత ద్వారానే మనకు అది విజయం కలుగుతుంది. సంఘము ఏక మనసు రావాలి. ఒక పాస్టర్ గొప్పవాడుగా, ఒక పాస్టర్ తక్కువవాడిగా ఎక్కడ కనబడరు. ఎందుకని? యేసుక్రీస్తు ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యత చూపించారు. యూనిటీ అంటే అది. తండ్రిని చూసినా, కుమారుని చూసినా, పరిశుద్ధాత్మ చూసినా ఒకటే అంటాడు కదా యేసుక్రీస్తు వారు. ఫిలిప్పు, నన్ను చూసినా తండ్రిని చూసినట్లే. ఎలా అది? ఒక పాస్టర్ చూస్తే ఇంకో పాస్టర్ చూడడం, ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క ట్రెండ్ సెట్ చేస్తుంటారు. ఇది బైబిల్, క్రిస్టియానిటీ అంటే ట్రెండ్ సెట్ చేయడం కాదు. ఏ ట్రెండ్ అయితే యేసుక్రీస్తు వారు చూపించారో అది ఆ మాదిరిలో వెళ్ళేవాడే పాస్టర్. అంతేగాని ఈ పాస్టర్ పోలిన వాడి జీవితం ఇంకెక్కడ కనబడ్డు అంటే వాడు పాస్టర్ కాదు, వాడు దుర్బోధకుడు. వాడి కొరకు వాడు ఏర్పాటు చేసుకున్న మార్గం అది. యేసుక్రీస్తు వారి మార్గంలో వెళ్ళేవారు, యేసుక్రీస్తు చూపించిన మార్గంలో వెళ్ళేవారు ఒకేలాగా ఉంటారు. వాళ్ళ దగ్గర ఆస్తులు ఉండవు, భూలోక సంపద ఉండదు. ఒకటే గుర్తు, ఒకటే గుర్తు పట్టాలి. వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయంటే వాడు దేవుణ్ణి అనుసరించట్లేదు. అలాగే ముఖ్య కారణం అది. ఇక్కడ ఆత్మ కలిగించు బంధము చేత ఐక్యత కలిగి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకుంటూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతం కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇంకా వివరాలు రాస్తున్నాడు ఇక్కడ. ఐక్యతతో సమాధాన బంధము చేత ఐక్యత వల్ల కాపాడబడుటందుకు శ్రద్ధ కలిగి ఉందాము. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. వీరందరి విశ్వాసం ఏంటి? దేవుడు మాకు విజయాన్ని ఇస్తాడు. రెఫీదీములో జరుగుతున్న యుద్ధం, అమాలేకులతో జరుగుతున్న యుద్ధానికి మిగతా శరీరులందరూ కూడా సపోర్ట్ చేశారు, మిగతా వారందరూ కూడా సహాయం చేశారు. కాబట్టి దేవుడు వారితో పక్షాన ఉండి యుద్ధాన్ని చేశాడు. మనందరం కూడా ఐక్యతతో ఉన్నప్పుడు మనం పోరాడినది ఎవరితో? శరీరులతో కాదు. అంధకార, దురాత్మ, చీకటి శక్తులు తన ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అందుకని అంటున్నాడు, ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఈరోజు సంఘంలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎందుకు కనబడుతున్నారు? సంఘ కాపర్లోనే సరైనటువంటి స్థిరత్వం లేదు. అందుకనే అస్థిరమైనటువంటి పిల్లలను, సంఘాన్ని కంటూ అస్థిరంగా బ్రతుకుతున్నారు. స్థిరపడిపోయాము, లోకంలో స్టాండర్డ్ అయిపోయాము అనుకుంటున్నారు. మనం స్టాండర్డ్ అవ్వాల్సిందే పరలోకంలో. ఈ యొక్క ఐక్యత, మోషే గారు, అహరోను ఊరు, యెహోషువ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఐక్యతతోటి అమాలేకులను జయించారు. ఈరోజు మనం కూడా అమాలేకులను జయించాలంటే, శరీరాన్ని జయించాలంటే సహోదరులకు సహాయం చేయ బద్దులమై ఉన్నాము. మనం పిలువబడిన పిలుపుకు గౌరవప్రదంగా మనం ఉండాలి. అందుకనే అంటాడు మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ దేవుని వల్ల పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. వాళ్ళు అమాలేకులను జయిస్తారు. వాళ్ళు అలాగే జయించే వారికి చేయూతనిస్తారు, సంఘంగా ఏర్పడతారు. వాళ్ళు ఒక ఐక్యతతోటి ఉండి అటువంటి వారికి సహాయం చేస్తారు. వారి చేతులు దిగిపోకుండా నొప్పి పడుతున్నప్పుడు వీరి చేతులు అందిస్తారు. వారు కష్టపడి పని చేయలేనప్పుడు వీరికి ఉన్నటువంటి తీసుకొచ్చి పెడతారు. వీరి కష్టం ఉన్నప్పుడు వారు తీసుకొచ్చి పెడతారు. ఎక్కడ ఎవరి దగ్గర ఎక్కువ తక్కువ ఉండదు, సమానత్వం ఉంటుంది. ఇది చూపిస్తుంది మనకి ఐక్యత. కానీ నిస్సి 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 కానీ అరిసి 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 ఇంటి నిండా డబ్బు దాచుకుని 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 నువ్వు గట్టిగా అరవలేదు, చూసావా నేను అరిసింది బాగా వినబడింది కాబట్టి నా దగ్గర బాగా డబ్బు వచ్చింది అనుకుంటున్నారు. నిస్సి నిస్సి అని అరవటం కాదు. నిస్సి దగ్గర చెప్తున్నటువంటి సందర్భాన్ని బట్టి జయధ్వజాన్ని మీరు ఎత్తండి. అదే మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:4 చెప్తుంది. లోకం మూలం దేవుని మూలంగా పుట్టిన వారందరూ, అంటే కింద ఫుట్నోట్లో 4లో రాయబడుతుంది, పుట్టినదంతయు దేవుని మూలంగా పుట్టినదంతయు లోకమును జయిస్తుంది. లోకాన్ని జయించిన విజయం ఏంటంట? 5వ వచనం, అదే 4వ వచనమే. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. మన విశ్వాసమే మనం లోకాన్ని జయించే విధంగా చేస్తుంది. అందుకనే ఐక్యతను
కాపాడుకోండి. ఐక్యతను, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునేటందుకు శ్రద్ధ కలిగి ఉండండి. లేదు, ఈరోజు దుర్బోధకులు డబ్బు సంపాదించే విషయంలోనూ శ్రద్ధ, ఆత్మలు సంపాదించే దాంట్లో శ్రద్ధ. ఆత్మలు దేనికి? ఏ ఆత్మలు? ఎందుకు వస్తున్నాయి ఆత్మలు? వచ్చిన ఆత్మలకి ఏ మార్గాన్ని చూపిస్తున్నారు? పరమకానాన మార్గమేనా? భూమార్గానికి తిప్పుతున్నారా? దేవుడు భూలోకానికి వచ్చాడు అంటే తీసుకెళ్తాకు వచ్చాడు ఆయన ఇక్కడికి. పుట్టినరోజు చేసి ఇక్కడే మనం హ్యాపీగా బ్రతకడానికి ఆయన పుట్టినరోజు చేస్తూ, మన పుట్టినరోజు చేసుకుంటూ, పెళ్లి రోజులు చేసుకుంటూ హ్యాపీగా బ్రతికేద్దామని చెప్పి చూపిస్తున్నారు దుర్బోధకులు. దురహంకారముతోటి దేవుణ్ణి ధిక్కరిస్తున్నారు వాళ్ళు. ఈ అమాలేకీయులు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారంట, దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా నిలబడ్డారంట. ఎంత ధైర్యం వీళ్ళకి! అలాగే దుర్బోధకులకు కూడా ఎంత ధైర్యము, ఎన్ని గుండెలు వాళ్ళకి! ఎవరి ఎదురు నిలబడుతున్నారు? దేవుని సింహాసనానికి. దేవుడు ఆయన కష్టించి చేసినటువంటి ఈ భూమి మీదకి వచ్చి చేసి కష్టపడి ఆయన సంఘాన్ని నిర్మించి మూడు రోజుల్లో తిరిగి కట్టాడు. ఆ సంఘాన్ని చూపిస్తే ఆ సంఘమును వీరు నిర్లక్ష్యం చేసి ఈ లోక సంపాదనతోటి, లోకాస్తులతోటి, లోకంలో ఉన్నటువంటి సంఘాలను కట్టుకుంటున్నామని చెప్పి చూపిస్తున్నారు. దేవునికి తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజలు. ఆకాశము క్రింద లేకుండా నిర్మూలన చేస్తానన్న ఆ రోజు అమాలేకులను, ఈ అమాలేకులను కూడా శరీరానుసార అమాలేకులను కూడా లేకుండా చేస్తాడు. అక్కడ దాకా తెచ్చుకోవద్దని చెప్తుంది వాక్యం. విజయ ధ్వజము నిస్సిని ఎత్తండి, విశ్వాసాన్ని పైకెత్తండి, ఆస్తులను కింద పడేయండి. జయమై ఎత్తబడుతుంది. బలిపీఠం కట్టండి, ఆ బలిపీఠం కట్టండి. ఈరోజు కడుతున్నటువంటి బలిపీఠాలేంటి? ప్రార్థనా బలిపీఠాలేంటి? సంపాదన, విస్తారమైనటువంటి సంపాదన తీసుకొచ్చి కయ్యను చేసినటువంటి అర్పణలు అర్పిస్తున్నారు. హేబేలు వలె జీవాన్ని ఇవ్వట్లేదు, జీవాధిపతిని ప్రేమించట్లేదు, జీవింపజేసేదని కాదు, నిశ్చేష్టమైనటువంటి వాటిని తీసుకొచ్చి అర్పిస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. దీన్ని స్వీకరించమంటున్నారు. కయ్యను వలె ఆయన అంటున్నాడు, నేను దాన్ని ద్వేషిస్తున్నాను అంటున్నాడు. ఆయన చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో దాని ప్రకారం మనం నడవాలి. ఆయన ప్రకటించి చెప్పింది, ఆజ్ఞ ఇచ్చిన దాని ప్రకారం మనం నడవాలి. మన లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. లోకాన్ని జయించాలంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఒక్కడిగా కనిపించాడు, ఒక్కడిగానే నిలబడ్డాడు, ఒక్కడిగానే చేసి మనందరికీ విజయాన్ని ఇచ్చాడు. అట్టి దేవుడు మనకు తోడై ఉండి చెబుతున్నటువంటి మాట. ఈ విధంగా మీరు ఐక్యత, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునేటందుకు శ్రద్ధ కలిగి ఉండండి. మోషే, అహరోను, హూరులు ముగ్గురు, అలాగే యుద్ధంలో ఉన్నటువంటి యెహోషువ కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఐక్యతతోటి అమాలేకులను జయించారు. ఈరోజు కూడా సంఘంగా కూడుకోవాల్సిందే. శరీరం అనే అమాలేకులను జయించడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేసి వారి అక్కర్లు తీర్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రేమను చూపించడానికి. ఇది మన దగ్గర ఏముండదు. ఈరోజు నా దగ్గర ఉంది, రేపొద్దున అది ఉండదు, కానీ నా సహోదరుడు ఇబ్బంది పడుతున్నాడు, వాటికి ఇచ్చి ఆదుకుందాం, దేవుడే తన కనికరం చొప్పున నడిపిస్తాడన్న ఐక్యతను తీసుకురావడానికి ఆ యొక్క అమాలేకులతో యుద్ధాన్ని చూపించాడు దేవుడు. ఆ అమాలేకులతో యుద్ధాన్ని చూపించగల కారణం ఏంటంటే మన దగ్గర ఏ స్వార్థం ఉండకూడదు. ఉన్నట్లయితే మన దగ్గర మనం పెంచుకున్నటువంటిది ఏది కూడా లోకము దేవునికి వ్యతిరేకంగా నిలబడినట్టయితే, అమాలేకులు ఎలాగైతే నిర్మూలన చేయబడ్డారో దేవుని వ్యతిరేకంగా మనం కూర్చుకున్నట్లయితే అవన్నీ ఉండవు, నిర్మూలం అవుతాయని సాదృశ్యంగా అది చూపించగల కారణమే ఉంది. అమాలేకులు అన్నవారు లేకుండా చేయమన్నాడు ఆయన. ఆ సందర్భంలో ఆయన దేవుడు, ఆయన తండ్రి, ఆయన మాట వినపోతే, సృష్టికర్త మాట వినకపోతే తీసేస్తాడు. మనకు నచ్చిన బొమ్మ చేస్తాం, బొమ్మలో ఏదైనా లోపం కనపడితే తీసేస్తాం, మరలా దాన్ని తయారు చేసి పెట్టుకుంటాం. అంత మాత్రాన మనం ఏదో ఆ బొమ్మని ఇబ్బంది పెట్టేసాం, ఏదైతే ఏమైంది ఉంచవచ్చు కదా అంటే ఎందుకు ఉండటం? లోపం కలిగిన దాన్ని తీసేస్తాడంటాడు. దేవుని మాట విన్నవారిని తీసేస్తాడు ఆయన రాజ్యంలో చేర్చుకోడు. ఆయన అంటుంది కదా, దేవుని మూలంగా పుట్టిన వారందరూ, మొదటి పత్రిక 5:4 లోకమును జయించుదురు అంటే లోకంలో ఈరోజు జయించట్లేదన్నట్టు వారు ఎవరు? శరీరైన అమాలేకులను జయించట్లేనటువంటి వారు ఎవరు? ఆయన దేవుని మూలంగా పుట్టిన వారు కారు. ఇంత వాక్యం వివరంగా చెప్తున్నా అంగీకరించినప్పుడు దేవుని మూలన పుట్టలేదు అనుకోవాలి వాళ్ళని.
దేవుని మూలంగా పుట్టినవాడైతే లోకాన్ని జయిస్తాడు. అది లోకాన్ని జయించిన విజయం ఏంటది? విశ్వాసమే. విశ్వాసం ఏం చెప్తుంది? అన్ని వదులుకోమని చెప్తుంది. భూ సంబంధమైన వాటిని కూర్చుకోవద్దని చెప్తుంది. అమాలేకుల యొక్క యుద్ధం మనకు నేర్పేది ఏంటంటే ఐక్యతను నేర్పుతుంది. ఐక్యంగా పోరాడండి, ఐక్య ప్రార్థన చేయండి. ఐక్య ప్రార్థన అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఈ ప్రార్థన చేయండి, దుష్టుని మీరు ఈజీగా జయిస్తారు, జయించగలుగుతారని ఆ సందర్భం మనకు తెలియజేస్తుంది. ఈ విషయాలు మనకి ఎంత సాదృశ్యంగా దేవుడు తన కనికరం చొప్పున రాయించి ఇచ్చాడు. కానీ దుర్బోధకులు లోక సంపద కోసం చేతులెత్తి ప్రార్థన చేయండి, బలిపీఠం కట్టండి, అయి కట్టండి, ఈ కట్టండి చెప్పి అంత లోకానికి సంబంధించినటువంటి దాని వైపు చూపిస్తున్నారు. అది ఎందుకు పనికిరానటువంటి, దేవుడు అంగీకరించలేనటువంటి బలులవి. ఐక్య ప్రార్థన మన ఆత్మకు విజయాన్ని ఇస్తుంది. ఈ లోక ప్రార్థన, లోకాశల ప్రార్థన అవి శరీరానికి దర్జాగా బ్రతికే జీవితాన్ని ఇస్తుంది. కానీ మన దర్జా జీవితం ఇక్కడ కాదు, పరలోకంలోనే ఉంది. దాన్ని విశ్వసించిన వాడే దేవుని మూలంగా పుట్టినవాడు. వాళ్ళ విజయం ఏంటంటే, విశ్వాసం ఏంటంటే, వాళ్ళు లోకమును జయించిన విజయము వారి విశ్వాసము. అదే విశ్వాసం మనకి కర్తయు, దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తే మన విశ్వాసం. ఆయన సింహాసనానికి మనకు అనుకూలంగా నడుస్తున్నవారు, ఆయన సింహాసనానికి దగ్గరికి వెళుతున్నాం. మనం సింహాసనానికి వ్యతిరేకంగా నిలబడేవారు సింహాసనానికి దగ్గరికి వెళుతున్న వారి మార్గాన్ని చెరుపుతూ ఉంటారు. వారికి కావాల్సింది అబద్ధతను, వారికి కావాల్సింది వారికి ఇచ్చేసేయండి. మనమేం పెంచి పోషించట్లేదు, వారికి కావాలనుకుంటున్నారు, కోరుకున్నది ఇచ్చేసేయండి, మనకొద్దు. కానీ మనం ఆయన రాజ్యంలో ఉండటం కొరకు ఆయన చెప్పిన ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగి మనం ముందు సాగుతాం. ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగి ఉందాం, ఒకేలాగా ఉందాం. ఒకళ్ళు ఒకలాగా ఉంటారు. ఎందుకు ఉంటారు? వాళ్ళు ట్రెండ్ సెట్ చేసుకుంటారు. లోకస్తులు తమ ట్రెండ్ సెట్ చేసుకుంటారు. క్రైస్తవులు ఒక్కటేలాగా ఉంటారు. అది తండ్రి ఎలాగ ఉన్నాడు, కుమారుడు ఎలాగ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ ఉన్నారు, వారి మాదిరిలోనే ఉంటారు. వారంతట వారని కాదు, ఆ మాదిరి అది ఏం చెప్పారో ఆ మాదిరిలో ఉన్నవాళ్ళు ఆయనతో పాటు ఉన్నవారు, ఐక్యత కలిగిన వారు. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు గుర్తు రావాలి. యేసుక్రీస్తు వారిని చూస్తే తండ్రి గుర్తొస్తాడు, యేసుక్రీస్తు వారిని చూస్తే పరిశుద్ధాత్మ గుర్తు, పరిశుద్ధాత్మను చూస్తే తండ్రి గుర్తొస్తాడు, తండ్రిని చూస్తే పరిశుద్ధాత్మ గుర్తొస్తాడు, తండ్రిని చూస్తే కుమారుడు గుర్తొస్తాడు, కుమారుని చూస్తే తండ్రి గుర్తొస్తాడు, కుమారుని చూస్తే పరిశుద్ధాత్మ. ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఇదే మాదిరి శిష్యులో కనబడుతుంది, అదే మాదిరి పౌలు గారిలో కనబడుతుంది, అదే మాదిరి మనలో కనబడాలి. ఇది కదా ఐక్యత. ఐక్యతను శ్రద్ధగా కాపాడుకున్నట్టుకు శ్రద్ధగా ఉందాం, డబ్బులు కాపాడుకున్నట్టుకు కాదు. ఐక్యత ఏం చెప్తుంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ చెప్పిన దాన్ని అనుసరిస్తేనే వాళ్ళతో పాటు మనం ఈ లోకంలో, వాళ్ళతో పాటు పరలోకంలో ఏలతాము. కాబట్టి అట్టి కృప మనకు అనుగ్రహించిన దేవునికి సర్వగంతమేమో చెల్లిస్తున్నాను. ఈ ఐక్యత కొరకు శ్రద్ధగా మనం ప్రార్థన చేసినట్లయితే, ఐక్యతతోటి చేసే ప్రార్థన ఆస్తులు ఉంచుకుని చేసేది కాదు. అది ఐక్యత అందరి సమస్యలను ప్రక్కన పెట్టి అందరి సమస్యలకు సాల్వ్ చేసుకుని ఒకరి సహకారాలతోటి దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడే విజయం ఇస్తాడు. అమాలేకుల మీద ఆటోమేటిక్ విజయం వచ్చేస్తుంది. అప్పుడు నిస్సీ అని అరవనవసరం లేదు, జయధ్వజము ఎత్తాము, అదే విజయము. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే, అదే ఆయన క్రీస్తు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు, ఇట్టి విశ్వాసంతో తండ్రి కర్త అయినటువంటి యేసు వైపు చూసి నడిచే భాగ్యం మనకి ఇచ్చినందుకు సర్వగంతమైన యేసుకి చెల్లిస్తూ ఎల్లవేళ ఆయన సన్నిధి మనతో నడిపించి సమస్త అమాలేకులను మనం జయించుటకు భూమి మీద ఆకాశం క్రింద లేకుండా చేయ వరకు విశ్రమించకుండా పనిచేయటకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు తోడేండు నడిపించును గాక. ఆమేన్.